ఈరోజు తిరువురు నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి అని చెప్పుకొని మరి నిన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని చిన్నయ్య గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆర్ఆర్కే చారి రామడుగు రామకోటాచారి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అభిమానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, కానీ గత 4 సంవత్సరాలుగా కనీసం పార్టీ ఆఫీస్ దగ్గర కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఆయనకి ఎప్పుడు కూడా రాష్ట్ర కార్యదర్శి అనే పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన అంతటికి ఆయన ఎప్పుడో ఈ పార్టీ జంగా కృష్ణమూర్తి గారు రాష్ట్రంలో ఒక అధ్యయన కమిటీ పెట్టి రాష్ట్రం మొత్తం బీసీల స్థితిగతులు తెలుసుకునే సందర్భంలో 1-2 సార్లు జంగా కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆయన పదవి ఇవ్వకపోయినా సరే మరి ఈయనంతటిగానే సృష్టించుకొని రాష్ట్ర కార్యదర్శి చెప్పుకొని మరి ఇట్లా కాలం వెల్లబుస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఈ గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ సొంత పార్టీ అని చెప్పుకునే వైఎస్ఆర్ పార్టీకే వెన్నుపోటు పొడుస్తూ వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో కూడా వ్యతిరేకమైన పోస్టులు పెడుతూ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కానీ మా నాయకత్వం ఏ రోజు కూడా అతని మీద దృష్టి పెట్టల. ఎందుకంటే అతనికి అంత విలువ లేదు. అతను ఏ పోస్టు పెట్టుకున్నా అతను పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే అతను మెంటాలిటీ ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ. అతను వ్యక్తిగతంగా ఆయన అందరికీ ఆయన లబ్ధి ఏదో ఊహించుకునే టైపే తప్ప అతనికి ఏమి ఇక్కడ విలువ లేదు. మరి అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అని చెప్పి జాయిన్ అవడం అనేది సిగ్గుసేటు. ఎప్పుడు కూడా మరి మన తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు వచ్చి సుమారుగా 2.5 సంవత్సరాలు అయింది. ఏ రోజైనా స్వామిదాస్ గారితో కనీసం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు దేంట్లో అయినా పాల్గొన్నారా? మరి పాల్గొన్నప్పుడు నీ కార్యదర్శి ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు ఇస్తే అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మరి ఈ మధ్యకాలంలో కనీసం సభ్యత్వం ఉందా నీకు? అంటే నువ్వు పార్టీ పేరు చెప్పుకొని జాయిన్ అయినప్పుడు కనీసం చేర్చుకునే వాళ్ళైనా కనీసం ఆలోచన చేయాలి కదా. మరి అది చాలా తప్పు. అతనికి మా పార్టీకి సంబంధం లేదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అంతేకాకుండా గీతం చారి గారు మరి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని మా పార్టీలో చేరిన సందర్భం ఉంది. అది కూడా అతనికి మాకు సంబంధం లేదు. ఆయన ఏ రోజు కూడా పార్టీకి పనిచేయలేదు, జెండా పట్టుకోలేదు, పార్టీలో తిరగలేదు. ఒక పార్టీ పని చేయకుండా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా మా పార్టీ అని చెప్పుకొని ఆ పార్టీలో మనం కూడా వేరే పార్టీలో చేరడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు.